వెల్కమ్ టు భారత్ సమాచార్ న్యూస్. నిర్మల్ డిస్టిక్ కుబి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి పుట్టినదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు. కుబీర్ మండలంలో మన జననేత గడ్డిగారి విఠల్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకి, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ మైపాల్ అన్న గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, కోశాధికారులకు, అదేవిధంగా ఇక్కడ మన సర్పంచ్లకు మన విఠల్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా గడ్డి గారి కుటుంబం అంటే గడ్డెన సాబే 30 సంవత్సరాలు ఎనలేని సేవలు అందించి స్వర్గీయులైనారు. ఇప్పటికీ తాలూకాలో గడ్డెన్న అంటే చిన్న ఫోరం నుంచి పెద్ద మనుషులతో గుర్తుపెడతారు. కాబట్టి అదే బాటలో తన తనయుడు విఠల్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలు ప్రతి గ్రామానికి సేవలు అందించి ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. కాబట్టి ఆయన జనాల్లో ఉండే నేతగా గుర్తింపబడ్డాడు. ఇంకా పోయినసారి ఓడిపోయినప్పటికీ ఇంకా ఇప్పుడు ప్రజలలోనే ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన వంతు ఆయన ప్రతి మండలానికి కృషి చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా విఠల్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆ కుటుంబానికి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ముందు రాబోయే రోజుల్లో జననేతను గుర్తిస్తారు. కాబట్టి ఇప్పటికే ఎన్నో ఊర్లలో విఠల్ రెడ్డి గారే బాగుండే అన్న నినాదం వినిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి నేత మనకు అవసరం. కాబట్టి ఆయన పిలుపు మేరకు, మా మైపాల్ అన్న పిలుపు మేరకు మనం అందరం వచ్చి ఈరోజు ఈ విఠల్ రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు విఠల్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కుబీర్ మండలంలో మన ప్రియతమ నేత అయినటువంటి మన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి జన్మదినము సందర్భంగా కుబీర్ మండలంలో వివేకానంద చౌరస్తాలో మా కుబీర్ మండల ప్రతి ఒక్క విలేజ్ నుంచి వచ్చేసినటువంటి మా కార్యకర్తలందరికీ మరియు అందరికీ పేరున మన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విఠల్ రెడ్డి గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క విలేజ్లో అతను గరీబ్ మనుషులకు సేవ చేసుకుంటూ ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజలలో ఉంటూ ప్రజల సేవనే చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ప్రతి విలేజ్లో మాకు విఠల్ రెడ్డే మంచిగా ఉండే అన్నట్టు అంత నినాదం వినబడుతుంది. కాబట్టి మరియు వాళ్ళ కుటుంబానికి విఠల్ రెడ్డి గారికి ఇక ముందు కూడా ఆయురారోగ్యాలు ఉండాలని ఆ దేవునికి, ఆ విఠలేశ్వరునికి మేము మా కుబీర్ మండల తరఫున ప్రార్థిస్తున్నాం. కార్యదర్శులు మరియు ఈరోజు ఘనంగా జరగడం జరిగింది. జననేత హృదయ నేత మరియు మా విఠల్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే విఠల్ రెడ్డి గారు ఇంకా మంచి ప్రజలకు మంచి సేవ చేయాలని ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. అటువంటి నేత మా విఠల్ రెడ్డి గారు. వివేకానంద చౌక్లో మన విఠల్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కుబీర్ మండలంలో ప్రతి విలేజ్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, సర్పంచులు మరియు అందరికీ మన విఠల్ రెడ్డి గారి జన్మదినానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా విఠల్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఇంకోసారి ఎమ్మెల్యేగా అయి మన అందరికీ సేవ చేస్తారని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నా. विवेकानंद चौक पे हमारे नेता विठल रेड्डी साहब के जन्मदिन, इस अवसर पर आए सो यहाँ पर अपने कांग्रेस पार्टी के अध्यक्ष మైపాల్ రెడ్డి साहब, मार्केट चेयरमैन, उनके वाइस चेयरमैन, डायरेक्टर और कुबीर मंडल के सरपंच समिति के अध्यक्ष साईनाथ काका और सभी सरपंच, माजी एमपीसी, मार्केट डायरेक्टर और कोऑपरेटिव डायरेक्टर, सभी को धन्यवाद। आज जो
विठल रेड्डी साहब के जन्मदिन पर हम कुबीर मंडल के तरफ से उनको हार्दिक शुभकामनाएं देते हुए उनको आज यहाँ पर उनके जो करे सो कार्यक्रम को याद करते हुए गरीबों के लिए उन्होंने कई जगह हॉस्पिटल स्वास्थ्य के लिए कर रखा और एजुकेशन के लिए कॉलेज भी करा गरीब लोगों के लिए और कई उनके पीरियड में ये हॉस्टल्स तैयार करे माइनॉरिटी के गुरुकुला बीसी के गुरुकुला और एसटी गुरुकुला एससी गुरुकुला ये सब गरीब बच्चों के लिए काम करते रहे और जो गांव को रोड नहीं था 108 नहीं जाता था उस गांव को भी उनके एमएलए पीरियड में रोड डाले और उनको सुख का जिंदगी दिलाए।